అదే గతి పడుతుందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. తాను స్నేహధర్మం పాటిస్తున్నానని కాంగ్రెస్ నేతలు కూడా పాటించాలని సూచించారు. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదనే కాంగ్రెస్కు మద్దతిచ్చామని చెప్పారు. తమను తక్కువగా అంచనా వేయొద్దని, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామంటూ సినిమా డైలాగ్తో వార్నింగ్ ఇచ్చారు. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు కూడా వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పత్రం మీరే రాసుకుంటే, మీ పత్రానికి సంబంధించి మీరే దానికి శిలాఫలకం తయారు చేసుకుంటే, మీ మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉంటుంది శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేమీ చేయలేం. అందుకని చెప్తున్నాను, కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, ఒక్కే కదా అని పీకితే పీక కోస్తామని. ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు, మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్ మావిగన్ దెబ్బకు కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని